దేశం అంటే ప్రపంచవ్యాప్తంగా ఇన్ని భాషలు మాట్లాడుతున్న మనుషులు ఈ భూమి మీద బ్రతుకుతున్నారట. ఓకేనా? మరి ఇన్ని భాషలని మాట్లాడుతున్నారే, ఇన్ని భాషలు ప్రపంచంలో ఉన్నాయే, మరి ఇన్ని భాషల్ని మనిషి కనుగొన్నాడా? ఇప్పుడు తెలుగు భాష మీరు కనుగొన్నారా? లేదా మీ తల్లిదండ్రులు కనుగొన్నారా? మీ తాత ముత్తాతలు కనుగొన్నారా? లేదా మీ తరములో మీ కులంలో ఎవరైనా కులస్తులు కనుక్కున్నారా తెలుగు భాష? ఒక హిందీ భాషను ఎవరు కనుక్కున్నారు? ఒక కన్నడని, ఒక మలయాళాన్ని, ఒక ఒడిస్సాని, ఇలా ఈ భాషలన్నిటినీ ఎవరు కనుగొన్నారు? అసలు మనుషులు కనుగొన్నారని మనుషులు అనుకుంటున్నారు. ఎప్పుడైనా ఆలోచించారా ఈ తెలుగు భాష నేను ఎలా మాట్లాడుతున్నాను? ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మాట్లాడుతున్నారు, ఏ రోజైనా అర్థం ముందు నిలబడి మనం మాట్లాడే మాటలను ఎప్పుడైనా విన్నారా మీరు? అమ్మ అనగానే అమ్మకి ఒక వర్డ్ అక్కడ, నాన్న అంటే తండ్రికి ఒక గుర్తింపు వర్డ్ అక్కడ. ఓకేనా? ఇలాగా రకరకాల అంటే మాటలు, ఈ మాటలు మనము సునియాసంగా మాట్లాడగలుగుతున్నాం. ఇలాగ ప్రపంచవ్యాప్తంగా ఈ 195 దేశాల్లో 7,139 మంది మాట్లాడుతున్నారు భాష. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మనకి తెలియాలి మొదటిగా, తెలుసా? దీనికి కారణం ఎవరు? ఈ భాషలన్నీ ఎవరి వల్ల కలిగినాయో మనం బైబిల్ని చూస్తే బైబిల్ సమాధానం చెప్తుందండి. ఆదికాండం 11వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండము 11వ అధ్యాయంలో అసలు భాష ఎక్కడ స్టార్ట్ అయింది, భాష రావడానికి కారకుడు ఎవరో ఇక్కడ మనకు బైబిల్ వివరణ ఇస్తుంది. ప్రపంచంలో ఏ గ్రంథము చెప్పలేనిది, ఏ పుస్తకాలు చెప్పలేనిది ఓన్లీ మన దైవ గ్రంథం చేతుల్లో ఉన్న బైబిల్ ఒకటి చెప్పగలుగుతుంది. తెలుసా?